సిక్స్త్ వీక్ నామినేషన్స్‌లో వచ్చిన పేర్లను చూసి నేనైతే షాక్ అయ్యాను. సో, ఈ నామినేషన్స్‌లో మణికంఠ పేరు లేకపోవడం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆశ్చర్యం కాదు. సో, అసలు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది కంప్లీట్‌గా. సో, ప్రీవియస్‌గా నేనైతే ఆలోచించానో యష్మి ఉంటదనుకున్నాను నామినేషన్స్‌లో. సీత ఉంటదనుకున్నాను. ఎందుకంటే ఆ ఇంకీ పింకీ పాంకీ విషయం మీదైనా సీతను మెన్షన్ చేస్తారనుకున్నాను. సో, సీత వచ్చేసింది. అండ్ పృథ్వీ వచ్చాడు. పృథ్వీని ఏ కారణంగా నామినేట్ చేశారన్నది తెలియాల్సిందుండే. కానీ యష్మి అంటారా? సో, యష్మి అనేది ఓవర్ రియాక్ట్ అయింది. నబిల్ చీఫ్ అయినప్పుడు తను సాటిస్ఫై కాలేదు. తను ఈగోస్టిక్ అనేది సో సెల్ఫిషిజం ఇలాంటి పదాలు పెట్టి యష్మిని చేయొచ్చు అని నాకు అనిపించింది. మణికంఠ యష్మి చేతిలో గేమ్ ఓడిపోయాడు కదా మణికంఠ. మరి అలాంటప్పుడు మణికంఠను కూడా నామినేషన్‌లోకి తీసుకోవచ్చు కదా! అండ్ టీమ్ మొత్తాన్ని కార్నర్ చేసి మాట్లాడుతున్నాడు. సో, ఆ విషయం మాకు నచ్చలేదు మణికంఠ అని చెప్పేసి దాని మీద కూడా నామినేట్ చేయొచ్చు. కానీ ఏ కారణం లేకుండా సో ఇప్పుడు దాకా సో విష్ణుప్రియ లేజీగా సో తను పోటీ పడట్లేదు. సో తన పెర్ఫార్మెన్స్ తగ్గిందన్న కారణంగా అయితే తను నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో నామినేట్ అయింది. సో పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ అండ్ అదే సీత. సో వీళ్ళందరూ నామినేట్ అయ్యారంటే ఇండివిడ్యువల్ రీజన్స్ ఉన్నాయి. సో నామినేట్ చేయొచ్చు గురు. మరి మణికంఠ నామినేట్ చేయడానికి ఈ వీక్ అసలు రీజనే లేదా? తను 100% పెర్ఫార్మెన్స్ ఇచ్చాడా? ఏంటబ్బా! నాకసలు ఏం అర్థం కాలేదు. అయితే సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో నుంచి ఇద్దరిని వీళ్ళ కాడ ఆ షీల్డ్ ఉండటం వల్ల సో వీళ్ళు కూడా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. సో అది ఎవరనేది ఏంటిదనేది చెప్పండంటే సో మెహబూబ్ దిల్సే మెహబూబ్‌ని అండ్ అదే విధంగా గంగవ్వని సో నామినేట్ చేశారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు సర్వే అవుతారేందనేది మనం చూడాలి. వీళ్ళ ఆట తీరు అనేది ఈ సీజన్‌లో ఎట్లుండబోతుందనేది మనం ఒకసారి అనుకోవచ్చు. అండ్ గంగవ్వ రాత్రి చానా బెస్ట్‌గా పెర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి మేబీ గంగవ్వకు ఓ ప్లస్ పాయింట్ ఉంది. సో ముసలిదైనా గాని, ఆ వయసులో అయినా గాని గమ్‌గా చానా యాక్టివ్‌గా రాత్రి ఆ హెడ్ బాల్‌ని సో చానా చేసుకెళ్లారు అవినాష్ అండ్ తను. సో ఈ విషయం మీద తను కొంచెం పాజిటివ్ స్కోప్ దొరికిద్ది. అండ్ వాట్ అబౌట్ థిస్ అసలు మణికంఠ నామినేషన్‌లో లేకుండా నేను ఇప్పటిదాకైతే నామినేషన్‌లో మణికంఠ లేకపోవడం అనేది చూడలేదు. అండ్ ఈ వీక్ నామినేషన్‌లో మణికంఠ లేడు అంటే నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. అండ్ తన ఫ్యాన్స్ గాని, లేకపోతే కింద బిగ్ బాస్ ఫ్యాన్స్ గాని మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి. థాంక్ యూ.